యాక్షన్. అక్కినేని నాగార్జున అమల ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత అమల నటనకు గుడ్ బై చెప్పి మూగజీవాలను పరిరక్షించేందుకు గాను బ్లూ క్రాస్ ను స్థాపించారు. నాగార్జున సహాయ సహకారాలతో ఈ సంస్థ సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. మూగజీవాలతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడేందుకు అమల ఎంతగానో కృషి చేస్తున్నారు. ఇదిలా ఉంటే విభిన్న కథా చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా అమల రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో అమల క్యాన్సర్ పేషెంట్ గా నటించారు. ఈ సినిమా విజయం సాధించి శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన మరో మంచి సినిమాగా నిలిచింది. ఇక అసలు విషయానికి వస్తే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో అమలను చూసి నాగ్ చాలా ఫీల్ అయ్యాడట. ఇంకా చెప్పాలంటే షాక్ అయ్యాడట. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా తన సన్నిహితుల దగ్గర చెప్పారు. ఎందుకంటే శేఖర్ కమ్ముల సినిమా అంటే ఏదో మంచి క్యారెక్టర్ చేస్తుందిలే అనుకున్నాను, కానీ ఇన్ని సంవత్సరాల నటనకు దూరంగా ఉన్న అమల క్యాన్సర్ పేషెంట్ గా నటించడం ఏంటి, అమలను అలా చూడలేకపోయినట్టు తన ఫీలింగ్ చెప్పారట నాగ్. నిజమే, నాగ్ అలా ఫీల్ అవడంలో తప్పులేదు. నాగ్ మాత్రమే కాదు, నాగ్ అభిమానులు కూడా అమలను అలా చూడలేకపోయారు. అసలు ఈ క్యారెక్టర్ చేయడానికి అమలను శేఖర్ కమ్ముల ఎలా ఒప్పించారో, అసలు ఈ క్యారెక్టర్ చేయడానికి అమల ఎలా ఒప్పుకున్నారో, ఏది ఏమైనా క్యాన్సర్ పేషెంట్ క్యారెక్టర్లో నిజంగానే క్యాన్సర్ అన్నట్టు నటించిన అమల గారికి వందనం, అభివందనం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.